ఎస్ఎస్ టీవీకి స్వాగతం సుస్వాగతం. శంకర్ వర్సెస్ శ్రీనివాస్ మా యూట్యూబ్ ఛానల్కి సుస్వాగతం. సో శ్రీనివాస్ చాలా యాక్టివ్గా ఉన్నాడు ఈరోజు, మరి ఎందుకో తెలియదు. సో మనరే గ్రౌండ్కి వెళ్దాం రారా బాబు అంటే వీడు రాత్రి మ్యాచ్ చూసి తెల్లవారు 6:25 దాకా కూడా వాడి నిద్రలాగాడు. సరే నన్ను లేపుదాం పెద్ద ట్రై చేస్తాడు. నేను కూడా ఏం తక్కువ తినలేదు అనుకోండి. నేను 4 గంటలకు లేసి మొత్తం పని అంతా కంప్లీట్ చేసుకొని రెడీగా కూర్చున్నా. సరే ఏం చేస్తాం తప్పదు. శ్రీనివాస్ ఏంటంటే ఈ మధ్య అవుతుందంటే మ్యాచ్ విపరీతంగా గెలుస్తున్నాడు కదా, అందుకని బాగా నిద్రపడుతుంది. మనకేంటంటే మ్యాచ్లు లేవు కదా, అందుకని ఏంటంటే ఆత్రం త్వరగా లేకుద్దాం, త్వరగా మ్యాచ్ గెలుద్దాం అనుకుంటాం కదా, అట్లా అనమాట. శ్రీనివాసరావు గారు చెప్పండి. శ్రీనివాసరావు గారు మన ఛానల్ పేరేంది? ఎస్ఎస్ టీవీ అంటే ఏంది? శంకర్ వర్సెస్ శ్రీనివాస్ అంటే ఏంది? శంకర్ వర్సెస్ శ్రీనివాస్ అంటే ఏంది? డిబేటింగ్ అంత అంటే యాంటీ, అంటే నువ్వు ఒక మాట చెప్తూ ఉంటే ఆ మాట ఖండిస్తూ ఉంటావు, నేను ఒక మాట చెప్తే ఇంకో మాట ఖండిస్తావు. అంటే మన ఇద్దరం ఒక రకంగా యాంటీ ఎలివేషన్. ఎడ్డమంటే నేను కరెక్ట్, ఇది కరెక్ట్. నువ్వు ఎడ్డమంటే నేను తెడ్డమంటావు. మళ్ళీ ఏమన్నా నువ్వు అవునంటే నేను కాదంటావు. నువ్వు వాళ్ళు గెలిచావంటే రేపు నేను గెలవాలని పోటీ పడతాను. అంతే. దీని ఏమంటారు తెలుగులో, ఇంగ్లీష్లో? యాంటీ ఎలివేషన్ రాదులేండి, రివెంజ్ అంటారు. అయిందా? ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్లో సగమైనవి, నెక్స్ట్ రివెంజ్ టైం బిగిన్ అయింది. ఇక అర్థమైందా? ఇక రివెంజ్ అంటే ఇప్పుడు ఒక్కోళ్ళు ఒక్కో జట్టుతో ఆడేశారు, అయిపోయింది. ప్రతి జట్టు ప్రత్యర్థి జట్టులతో అన్ని జట్టులతో ఆడేసింది. అంటే మొత్తం అంటే ఇప్పుడు మనం 35 మ్యాచ్లు అయిపోయినాయి కాబట్టి 35 మ్యాచ్లకి 70 మ్యాచ్లు 35 మ్యాచ్లు మొత్తం కంప్లీట్ గా ఒక సెట్ అయిపోయింది. ఇప్పుడు రివెంజ్ టైం స్టార్ట్ అయింది అనమాట. అంటే ఎవరు పిచ్చిన మీద అయితే ఎవరు ఓడిచ్చారో అక్కడికి వెళ్ళి రివెంజ్ తెచ్చుకోవాలి. కాదు బాబు, ఇప్పుడు నువ్వు నేను నీ స్టేడియంలో ఆడాం. ఓకే, ఆడాను. మళ్ళీ నేను మళ్ళీ నా స్టేడియంకి వచ్చి ఆడతాం. ఓకే. ఇద్దరం రెండు మ్యాచ్లు ఆడతాం. అంటే ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా ఏంటంటే ఒక సైడ్కి వెళ్ళి ఆడొచ్చారు. అది అక్కడ ఆడారో ఇక్కడ ఆడారో మనకు తెలియదు. ఒక్కొక్క మ్యాచ్ ఆడారు కదా. ఇప్పుడు రెండో మ్యాచ్ స్టార్ట్ అయింది అంటే వాళ్ళ నుంచి. ఓకే. వాళ్ళ మధ్యాహ్నం 3:30 గంటలకి మ్యాచ్, తొలి మ్యాచ్. ఇది రివెంజ్ స్టార్ట్ అయింది అనమాట. రివెంజ్ టైం ఈ రివెంజ్ మ్యాచ్ అనమాట. గుండె దిడవ చేసుకో బాలశంకర్. గుండె హెడ్ చేసుకోవడానికి ఏముంది? చెప్తాను. నేను ఆల్మోస్ట్ మా గురువు గారు నేను శిష్యుడిని. అవును. ఏదైనా గుండె హిట్ చేసుకోవాలన్నా ఆవేశపడాలన్నా ఏం చేయాలన్నా ఆయన చేసుకోవాలి. ఇప్పుడు చెప్పబోయే మ్యాచ్ల గురించి గుండె దిడవ చేసుకోవాలి బాలశంకర్. అసలు దేనికి అతను ఒకవేళ టాస్ గెలిచినా ఓడినది ఏది పిక్ చేసుకుంటారో అనేది ఒక అద్భుతం అన్నట్టు మనం చూడబోతున్నాం. అర్థమైందా? ఏది పెడుతున్నాడండి. అయితే బాలశంకర్, ఈ ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకి ఫస్ట్ మ్యాచ్ జరగబోతుంది అనమాట. ఫస్ట్ మ్యాచ్ ఎవరంటే పంజాబ్ కింగ్స్ అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి. మళ్ళీ అదే రాత్రి మ్యాచ్ కదా చూసింది. మళ్ళీ రివెంజ్ టైం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇది ఎక్కడ జరుగుతుంది? చండీగఢ్లో పంజాబ్ స్టేడియంలో జరుగుతుంది. రాత్రి ఎక్కడ జరిగింది? బెంగళూరులో జరిగింది. ఓకే సార్ ఒప్పుకున్నామండి. అలాగేనండి. పంజాబ్ కింగ్స్ అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి తొలి రివెంజ్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది రేపటి నుంచి. అది ఈ ఆదివారం నుంచి. మీరు టాస్ వేస్తే మీరు ఏ జట్టుని తీసుకుంటారో, ఏ జట్టుని మాకు వచ్చిద్దో అంతా దైవాధీనం. ఆధీనం అంటే దైవానికి అంటే దైవాధీనం అంటే ఇక్కడ మీరు ఇంకోటి ఏమనుకున్నారు, దైవాధీనం అంటే దైవమే ఆదేశిస్తాను అనమాట. అందుకే దాన్ని దైవాధీనం అంటారు. నేనేస్తాను ఇది టాస్ చేస్తాను. జట్టు గురించి చెప్పు. నాకు నేను చెప్పను. రాత్రి జరిగిన మ్యాచ్కి మళ్ళీ చెప్పేది ఏంటి టీ బాలశంకర్? నువ్వు రాత్రి జరిగిన మ్యాచ్కి నీకు చెప్పేది ఏంటి? టాస్ ఇటీ కాదండి, మొత్తానికి 7-5 ఇది సరే. కానీ రాత్రి మ్యాచ్ చూసాము, 14 ఓవర్ల మ్యాచ్. వాళ్ళే ఆటగాళ్ళు, ఇంకెవరు మారరు. అది ఇద్దరు బాగా ఆడారు. ఏం జట్టులో మార్పులు కూడా జరగవు. తొలి మ్యాచ్ వాళ్ళు ఆడుతున్నారు. నేనేం చెప్పానండి నా వీడియోలో, ఆ తమిళ మీద కావాలంటే మీరు రాత్రి చూడండి కావాలంటే, దాని మీద 92% విన్నింగ్ స్టార్ అని పెట్టాను. దాంట్లో ఎవరు విన్ కొట్టారు? ఎందుకంటే నా కంటెంట్ కూడా చూసారు దాంట్లో ఆల్రెడీ. శ్రీనివాస్ నన్ను మెచ్చుకున్నాడు ఒక సందర్భంలో. ఆ మెచ్చుకున్నాడు కాబట్టి నేను ఉబ్బిపోవట్లేదు, తబ్బిపోవట్లేదు, మామూలుగానే ఉన్నాను. జస్ట్ నాకు తెలిసిన దాంట్లో కొంచెం చెప్పాను అంతే. సో ఆల్మోస్ట్ రాత్రి తిరగబడలా. ఎందుకంటే మనం ఎంచుకున్న జట్టు అది మామూలు జట్టు కాదు కదా. ఎందుకంటే పౌరుషానికి పెట్టిన కానీ కొంచెం ఎలివేషన్ ఎక్కువైనాయి కదా. తగ్గిస్తా వేసాయి బొమ్మ. మనకు స్టార్ట్ అయింది రివెంజ్. మనకు స్టార్ట్ అయిపోయింది బాలశంకర్. రివెంజ్ స్టార్ట్ అయిపోయింది.
మిత్రులారా చూడండి, ఇప్పుడు మన బాలశంకర్ టాస్ గెలిచినాడు. ఏ జట్టును తీసుకుంటారో. టాస్ వాడు వేస్తారని డౌట్ వచ్చింది. ఎందుకంటే ఇడేస్తా తెలుసా, టాస్ ఎగరేసినప్పటికి మామూలుగా ఎట్ట తిరగాలి, ఇది ఎట్ట తిరగాలి కదా, అట్టా తిరగదు, ఇట్టా తిరిగి రౌండ్ గా. ఇది వద్దమ్మా, ఇది చెప్పమ్మా. టాస్ కావాలని వాడు గెలిసేట్టుగా నాకు ఇప్పించి అసలు టాస్ అది కాదురా, తల్లిబిడ్డ న్యాయంగా ఉండాలి కాబట్టి మళ్ళీ ఫస్ట్ నుంచి వద్దాం మనం టాస్. లేదు అసలు టాస్ అయిపోయింది, మీరు చెప్పండి సార్. ఇంకెందుకు మాట్లాడద్దు సార్, లాగ్ అయిపోతుంది. చెప్పండి. సర్దుకుంద చాలు, చెప్పండి. సెకండ్ థాట్ లేదండి, సెకండ్ థాట్ లేదు. నేను మాత్రం సీన్కి ఇస్తున్నా ఈసారి పంజాబ్. అసలు పంజాబ్ నీకు ఇస్తున్నా. ఓకే, అలాగే. పంజాబ్ నీకు ఇస్తున్నా. ఓకే సార్, మా గెలుపు నీకు ఇస్తున్నా. తీసుకో 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 తీసుకోరా. మనల్ని ముంచెట్టుగానే ఉంది వ్యవహారం అసలు. అందుట్లో చండీగఢ్లో పంజాబ్ వాళ్ళు 2 మ్యాచ్లు ఓడిపోయారు. అయ్యా తీసుకో. ఓకే సార్, తీసుకో. ఓకే సార్. చండీగఢ్లో ఓడిపోయారంట. విషయం ఏంటంటే ఓడిపోయినా గెలిచినా గానీ గెలిసే శంకర్ చండీగఢ్లో మన KKR 95కి మడిచారు. అదే చదువుతుంది నేను, మా పంజాబ్ నీకు ఇస్తాను. ఎందుకంటే నిన్న కూడా గెలిసేవాడిని నీకు ఇచ్చా, ఇప్పుడు కూడా గెలిసేవాడిని నేను ఇస్తున్నా. నువ్వు తీసుకో, నేను ఓడిపోవాలని ట్రై చేస్తున్నా. ఎందుకంటే నాలో ఉన్నటువంటి కంటెంట్ బయటికి రావటం. ఓకే, నువ్వు కంటెంట్ బయటకు వచ్చి చెప్పు. నువ్వు తీసుకుని జట్టు పేరు చెప్పాడా? ఏది నువ్వు తీసుకుని? బెంగళూరు. చెప్పు మరి. నేను బెంగళూరు ఎంచుకున్నానని చెప్పండి సార్. ఎస్ 2 జట్లు ఉన్నాయండి. ఒక జట్టు ఓడిపోయింది అనుకోండి, ఇంకే జట్టు మిగిలితుంది. ఇక మా జట్టు మేము చెప్పుకోవాలా. మా జట్లో విరాట్ కోహ్లీ రాత్రి చూసారు కదా, మడత పెట్టారు. రాత్రి ఉచ్చబోస్తున్నారు రాత్రి చూస్తే. నీకు ఎందుకు వాళ్ళు 45కి 7 వికెట్లు పడిపోయేది అని చెప్పి ఫస్ట్ మేము అనుకున్నాం, ఇది బెంగళూరుది. కానీ రాత్రి ఏమైంది, వీళ్ళు 35కి ఆల్అౌట్ చేస్తారు అంటున్నారు. అట్టొచ్చేసింది. కానీ రాత్రి సుడి ఏంటంటే పంజాబ్ తరఫున ఉందనుకోండి. కానీ ఏం చేద్దాం, పంజాబ్ ఫస్ట్ రివెంజ్ మ్యాచ్ బాలశంకర్. రాత్రి పంజాబ్ ఉన్నాడు, ఇప్పుడు బెంగళూరు అంటున్నాడు. చూడండి అసలు ఏందో ఇది. ఓకే ఓకే బాలశంకర్, రివెంజ్ కాదండి. పంజాబ్ వాళ్ళు 100% గ్యారంటీ గెలుస్తారు. మా సీన్కి నాకు గెలుపు ఇవ్వాలి, అది నా ఉద్దేశం. అంతకుమించి నాకు వేరే ఉద్దేశం లేదు. ఎందుకంటే పెద్ద ప్లాన్ వేసాడయ్యో, గెలిపివ్వాలంట. అది రివర్స్ అయ్యేట్టుగా ఉందేవా? కాదురా, నువ్వు గెలవాలి శ్రీనివాసు. నువ్వు గెలిస్తేనే కదా. ఇప్పుడు ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళాలనుకో, ఎట్లా నువ్వు అలవాటు చేస్తావు నాకు ఏదో పుణ్యక్షేత్రానికి వెళ్ళాలని. వీడు గెలిస్తే తీసుకెళ్తాడు అనుకుంటా, వాడు ఓడిపోతున్నాడు. అందుకని పంజాబ్ 100% గ్యారంటీ. పంజాబ్ గెలిస్తుంది అనేది నాకు తెలుసు. అయినా కూడా ఎందుకు, గురువు గారికి గురుదక్షిణ తీసుకో. గురువు గారు తీసుకోండి, మీరు తీసుకోండి. సాయంత్రం బెంగళూరు వాళ్ళు మన వాళ్ళకి పంజాబ్ వాళ్ళకి తడిపప్పు కొత్త తిప్పెట్టుకుంటా, తడిపేస్తారు నీకు. మామూలు తడపగా రాత్రి ఆల్రెడీ ఉందగా చూసావా అన్నారు. ఏది అన్నారు, సొరకత్తులు. అవునమ్మా, పొద్దున పెడుతున్నాం అది ఇది అన్నారుగా. సొరకత్తును పొద్దున పెడతాని కంసారి వాడికి ఇచ్చాం. వాడు దాన్ని పొద్దున పెడుతున్నాడు. వచ్చాక చూసుకుందాం, వచ్చాక చూసుకుందాం. సొరకత్తుని ప్రస్తుతానికి మనం వేసిన పొద్దున పెట్టాలండి. పొద్దున పెడతానికి మన దగ్గర లేవు అవన్నీ కూడా, బయటకి ఇచ్చాం. వాడు మొత్తం పాలిష్ చేసి మెరుగు పెట్టేటప్పటికి మ్యాచ్ అయిపోయిందంట. మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తాయి. ఓకే బాలశంకర్, మరి అక్కడే రివెంజ్ స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ కూడా రివెంజ్ స్టార్ట్ అయింది. అర్థమైందిగా, ఇక్కడ స్టార్ట్ అయింది. ఎట్లున్నా నువ్వు ఎంచుకున్న జట్టు నువ్వే తీసుకోవాలి. అట్లా రివెంజ్ స్టార్ట్ అయిద్దామో నేను అనుకుంటే ఇట్లా చేశాడు ఏందో. మనం ఏం చేయాలి దీని గురించి మాత్రం అసలు. నిజంగా నువ్వు పంజాబ్ ఉంటావు, నాకు బెంగళూరు. ఇక్కడ రివెంజ్ స్టార్ట్ అయితే అక్కడ రివెంజ్ కాదు, ఇక్కడ కూడా రివెంజ్ స్టార్ట్ అయితే ఇక్కడ రివెంజ్ కూడా స్టార్ట్ అయింది అనుకున్నా. నువ్వు దాన్ని తిరగబెట్టావు. ఓకే ఓకే, కానీ నీకు ఇక్కడ 100% చెప్తున్నాను, గెలిసే టీము పంజాబ్. అందుట్లో సెకండ్ థాట్ లేదు, నాకు తెలుసు. ఎందుకంటే మా వాళ్ళు మా గురువు గారికి నేను గెలుపుని ఇవ్వాలండి, గురుదక్షిణగా ఇవ్వాలి. అందుకని గెలుపుని మా వాడికి ఇస్తున్నాను. ఆ గెలుపు మా శ్రీనివాస్ తీసుకుని వాడు గెలిచిన వెంటనే మేము వచ్చేసి రేపు గుడికి వెళ్ళాలనుకుంటున్నాం. సో రేపు ఆనందంగా వెళ్ళాలి. మేము అక్కడికి వెళ్ళాలంటే మరి ఉత్సాహం ఉండాలి కదా. ఉత్సాహం ఉండాలంటే శ్రీనివాస్ గెలవాలి కదా. గెలిస్తేనే కదా శ్రీనివాస్ అక్కడ తీసుకెళ్ళేది. చూసారు మొహట పడిపోయిందో. అంటే వాడు ఏమనుకున్నాడంటే, అరే ఫేస్ చూసి ఎవరు అనుకుంటారు తెలుసా, వాళ్ళు ఎవరుకుంటారు, వీళ్ళు ఖచ్చితంగా నా కొడుకులు బెట్టింగ్ పెట్టుకుంటున్నారు, వీళ్ళు మా ముందు యాశాలు అనుకుంటారు. అట్లాంటి మేము ఏదో క్యాజువల్గా సరదాగా చెప్పుకుంటున్నాం అంతేగాని ఏ బెట్టింగ్ యాప్ జోలికి ఏ బెట్టింగ్ జోలికి మేము అలవాటే లేదు ఇంతవరకు. నేను పుట్టిన తర్వాత 5 పైసలు కూడా ఇంతవరకు, క్రికెట్ తెలిసిన తర్వాత 5 పైసలు కూడా ఏ ఆట కూడా ఆడలేదు.
ఐదు డబ్బులు ఆటలో ఏది ఆడలేదు. ఇంకో విషయం కూడా చెప్తాను, హై స్కూల్ మ్యాచ్ ఆడేటప్పుడు కూడా ఏ రోజు బెట్టింగ్ పెట్టి ఆడుకోలేదు మేము. ఎందుకంటే సరదాగా ఆడుకునే వాళ్ళు, వెళ్ళేవాళ్ళు ఏదో వ్యాయామం కోసం అనమాట. అంటే స్కూల్లో డ్రిల్ ఉంటుంది కదా, ఆ డ్రిల్ మాస్టర్ మాకు ఎలా నేర్పించారు, తర్వాత అట్లాగే నేర్చుకునేవాళ్ళం, తర్వాత వెళ్ళి అట్లాగే ఆడుకునేవాళ్ళం. కానీ ఏంటంటే పోటీ పడి కొట్టేవాళ్ళం. అయితే ఇక లాస్ట్ మూమెంట్లో ఏంటంటే అప్పట్లో మనకి కోకో కోలా ఉండేదండి, బయట చిన్న చిన్న సీసాలు ఉంటాయి కదా, అవి పెట్టుకునేవాళ్ళం సరదాగా. అంటే వెళ్ళి అవి తాగేవాళ్ళం, బాగుంటుంది, చాలా సరదాగా ఉండేది మాకు. అలాగే మీరు కూడా ఏ బెట్టింగ్ యాప్ జోలికి వెళ్ళండి. క్రికెట్ ఓన్లేదు ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్ అవ్వండి ఆట, అంతే. ఎంటర్టైన్మెంట్ ఆట. వాళ్ళు మనల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తారు, మన ఎంటర్టైన్మెంట్ అవుదాం. ఈ మధ్య ఈ సెకండ్ రౌండ్ బిగిన అదే రివెంజ్ టైం స్టార్ట్ అయిన ఇంకా ఎంటర్టైన్మెంట్ పెరిగిద్ది, ఇంకా అద్భుతంగా ఉంటుంది, ఇంకా ఎంటర్టైన్మెంట్ అవుదాము. అలాగే ఏ బెట్టింగ్ జోలికి వెళ్ళకండి, మీ డబ్బులు నాశనం చేసుకోవద్దు, మీ ఫ్యామిలీని రోడ్డున పడేది. ఈ ఒక్క విషయం మీరు పాటిస్తారని మేము అనుకుంటున్నాం. రివెంజ్ మ్యాచ్ అక్కడ స్టార్ట్ అవడం కాదు, ఇక్కడ కూడా రివెంజ్ స్టార్ట్ అయింది. కానీ ఒకటి చేయాలి, ఇక నుంచి ఏంటంటే ఇది రివెంజ్ టైం కదా, అప్పుడు నువ్వేం మ్యాచ్ తీసుకోవాలి, ఏ జట్టు తీసుకున్నావు, ఇప్పుడు సచ్చినట్టు ఆ జట్టు తీసుకోవాలని చెప్పాలి. అది నేను చెప్పడం మర్చిపోయాను. నెక్స్ట్ టైం పెట్టాలి, నెక్స్ట్ టైం చూసుకుందాం మరి శంకర్. తొలి మ్యాచ్ ఇది. ఓకే, ఆల్ ద బెస్ట్ బెంగళూరు. ఏమంటే ఇప్పుడు న్యాయంగా చెప్పండి, ఇప్పుడు మనం తల్లి పడ్డానే, మనం ఒక మాట అనుకుందాం, మనం ఒక మాట అనుకుందాం, మనందరూ కలిపి ఒక టీం లాగా అనుకున్నాం. న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ధర్మరాజే ఇక్కడ వచ్చేసి టాస్ వేసినట్టుగా ధర్మరాజు టాస్ వేసాడు, గెలిచిన జట్టు ఎంచుకోమని చెప్పి ధర్మరాజు గారు మాకు వరం ఇచ్చారు. గురువు గారు గట్ట కోపడితే ఎట్లాగండి? సార్ చెప్పాను రివెంజ్ టైం అని కూడా చెప్పాను. రివెంజ్గా తను తీసుకున్న జట్టుని తీసుకుంటాడని తీసుకోవాలా, మార్చాడు. ఓకే, చూద్దాం. ఆల్ ద బెస్ట్. చెప్పు, ఇది ఎవరు న్యాయం అండి? గురువు గారు టాస్ వేశారు, టాస్ గెలిచాము, మీకు నచ్చిన జట్టు తీసుకోమని చెప్పారు, ఫస్ట్ నుంచి ఎంజాయ్ చేస్తున్నాం కదా. ఇప్పుడు నేనేం చెప్పాను, నేను ఎలాగో ఈసారి ఓడిపోవాలనుకుంటున్నాను, అందుకేంది గెలిచే జట్టు మా గురువు గారికి ఇచ్చేసాను, ఇచ్చి తీసుకోవయ్యా, నువ్వు శుభ్రంగా చేసుకోవయ్యా అంటే, అట్లా కాదు, నువ్వు నాకు బెంగళూరు ఎందుకు ఇవ్వలేదు, నువ్వు ఎందుకు తీసుకున్నావు అంటే, రివెంజ్ అంటే సేమ్ జట్టు రివెంజ్ తీసుకోనక్కర్లా, ఆటగాళ్ళు ఒక మ్యాచ్ కాదు ఇంకో మ్యాచ్ గెలిచాను, అది కూడా రివెంజ్ తీసుకున్నట్టే కదా, తప్పేముంది అంటూ. ఏదో మా శిష్యుడు ఉన్నాడు, ఏదో గురుదక్షిణకి ఇచ్చాడులే గెలిచే మ్యాచ్ని, సో దాంతో మనం ఎంజాయ్ చేద్దాం, చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది పోయి, అలా కాకుండా రివెంజ్ అంటే రివెంజ్ మరి తనుకుంటున్నాం ఏంటారా మరదరా నన్ను. ఓకే, ఏదేమైనప్పటికీ కూడా సో శ్రీనివాస్ చెప్పిన మాటకి మనం అగ్రీ అవుతూ బెట్టింగ్ రుజువులకు వెళ్ళకండి, మీ జీవితాలు సంసారాన్ని నాశనం చేసుకోవద్దు మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ మరొక మ్యాచ్లో కలుద్దాం.